అండి శ్రీ గాయత్రి ఫార్మర్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం ప్రతి రైతు కూడా జరుపుకునేటువంటి పండుగ ఏంటంటే ఏరువాక పౌర్ణమి. ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు ప్రతి రైతు సోదరులకు కూడా. ఇప్పటి నుంచే మనకు వ్యవసాయం అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి నేను ఇప్పుడు మనం వరి ఏ విధంగా వేసుకోవాలి ఏంటి అనే విషయాన్ని గురించి తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మనం అందరం కూడా మనం ఇప్పుడు ఎండాకాలం అయిపోయింది, మనకు సీజన్ అనేది స్టార్ట్ అయింది అన్ని విధాలకు కూడా. కాబట్టి ఇప్పుడు ఏంటంటే ప్రతి రైతు కూడా కొంతమంది కూడా ఇప్పుడు ఆల్రెడీ పచ్చిరొట్టె ఎరువు కూడా వేసుకొని ఉంటారు. అది పచ్చిరొట్టె ఎరువు మెయిన్ కూడా మనకు ఎక్కువ సొసైటీలో దొరుకుతుంది. ఇది వేసుకొని ఉన్నప్పుడు మనం ఏంటంటే పూతకు వచ్చినప్పుడు దున్నుకొని మనం మంచిగా నారు పోసుకున్నట్టయితే బెటర్గా ఉంటుంది. దాంట్లో మనం ప్రతి రైతు కూడా ఏవి పడితే అవి అనవసరంగా కొంతమంది అనుభవం ఉన్నా లేకపోయినా యూట్యూబ్లో కూడా కొన్ని విత్తనాలు చెప్తున్నారు. మీరు వాటిని వీటి పడితే వాటిని నమ్మకండి. మీ ఏరియాలో ఉన్నట్టయితే ఫర్ ఎగ్జాంపుల్గా మిర్యాలగూడ ఏరియాలో చూసినట్టయితే మిర్యాలగూడ ఏరియాలో ఎక్కువ కూడా సన్న వడ్లు అనేది పోతాయి. సన్న వడ్లు అంటే మన కావేరి చింట్లు కానీ లేకపోతే మన అంకుర్ 101 కానీ లేకపోతే జినెక్స్ సిట్టిపొట్టి కానీ మన మిర్యాలగూడ ఏరియాలో ఉన్నటువంటి రైతులు అవి పోసుకున్నట్టయితే బెటర్గా ఉంటుంది. నెక్స్ట్ దిగుబడి అనేది కూడా మంచిగా ఉంటుంది. మనం ఇప్పుడు చెప్పేటువంటి టాప్ 10 ప్యాడీ సీడ్ విత్తనాలు దాంట్లో మీకు ఆల్రెడీ ఇప్పుడు 3 చెప్పేసా. ఏంటంటే మనకు కావేరి చింట్లు అయినా లేకపోతే చిట్టిపొట్టి అయినా అంకుర్ 101 అయినా మనం పచ్చి వడ్లే మనం కర్ర పచ్చి మీద ఉన్నప్పుడే కోసుకొని తీసుకొని పోయి మనం మిల్లులో వేయడానికి వీలుగా ఉంటుంది. అది ఎక్కువ కూడా మనకు ఈ మిల్లులు ఉన్న ఏరియాలో వాడుకున్నట్టయితే బెటర్గా ఉంటుంది. నెక్స్ట్ మనకు ఇప్పుడు ఎక్కువగా ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఇది సన్న వడ్లకు వచ్చేసి మనకు గవర్నమెంట్ కూడా 500 రూపాయలు బోనస్ అనేది ఇస్తుంది. కాబట్టి దానికి సంబంధించి మనం చెప్పేది ఏంటంటే 1224, నెక్స్ట్ 1638, నెక్స్ట్ వచ్చేసి మనకు తినడానికి ఉపయోగపడేటువంటి బీపీటీ 5204, నెక్స్ట్ 1262, నెక్స్ట్ 1271 ఇలాంటి సన్న వడ్లు అయితే వాడుకోవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ మన వచ్చేసి దీంట్లో ఇది రీసెర్చ్ ప్యాడ్ వచ్చేసి 10 కేజీలలో అన్నపూర్ణ వాళ్ళవి 10 కేజీలు, నెక్స్ట్ మహేంద్ర 606 అనేది కూడా వాడుకున్నట్టయితే మంచిగా ఉంటుంది. అది కూడా మనకు బోనస్ అనేది వస్తుంది అన్నమాట. నెక్స్ట్ కొంతమంది ఓపీ వెరైటీస్ వచ్చేసి మనకు ఎంటీయు 1010, నెక్స్ట్ కేఎన్ఎం 118, 1156, నెక్స్ట్ జేజేలు 24423 ఇలాంటివి కూడా వెరైటీస్ వాడుతున్నారు. కంపల్సరిగా మీరు మీ ఏరియాని బట్టి మీకు ఉన్న పరిస్థితులను బట్టి వాడండి, కానీ కొత్తవి తీసుకొని రైతులు ఇబ్బంది పడవద్దు. కాబట్టి మనం ప్రతిదీ కూడా సీజన్ స్టార్ట్ అయినప్పుడే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏమేమి అవసరం అనే విషయాన్ని ప్రతిదీ కూడా తెలియజేస్తాను. కాబట్టి మన శ్రీ గాయత్రి ఫార్మర్ యూట్యూబ్ ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన విషయాన్ని 10 మందికి తెలియజేయండి. ఒకవేళ మీకు ఏమైనా డౌట్లు ఉన్నట్టయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. రైతు సోదరులకు ధన్యవాదాలు.